అందరికీ నమస్కారం. నీరాజన మూవీలో ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో సాంగ్ నోటేషన్. ఇక్కడ పల్లవి స్వరస్థానాలు ఏంటంటే 17వ మేళకర్త సూర్యకాంతం రాగం, షడ్జమం శుద్ధరిష్మం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుత దైవతం కాకల నిషాదం తారస్థాయి షడ్జమం వస్తాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే చరణం ఫస్ట్ చరణం 8వ మేళకర్త హనుమత్తోడి జన్యం శుద్ధతోడి రాగంలో వచ్చే స్వరస్థానాలు వస్తాయి. షడ్జమం శుద్ధరిష్మం సాధారణ గాంధారం శుద్ధ మధ్యమం శుద్ధ దైవతం కాశిక నిషాదం తారస్థాయి షడ్జమం వస్తాయి అన్నమాట. ఆ రకంగా రెండు వేర్వేరు రాగాల్లో వస్తాయి. ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో తపగ విశాల ప్రశాంత పదార్థ ఏకాంత పదనీదాత నిషాదం నుంచి దైవతానికి స్లైడ్ అయితే బాగుంటుంది. సౌధంలో దానిద పదసని నిదురించు పదని కరిని జహాపన దని పద ఏ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపన ఆ రకంగా వస్తుంది. ఇది శుద్ధతోడి వస్తుంది. అంటే సాధారణ గాంధారం వస్తుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ పంచమం రాదు, అందుకని ఇది శుద్ధతోడి సరిగమ ధనిస వస్తుంది. అలాగే నిషాదం కూడా కాయిస్క నిషాదం వస్తుంది. సారి రిగగగ పండు వెన్నెల్లో గామా గాగరిరి వెండి కొండల్లో తాజ్ మహల్ అన్నప్పుడు రీవన్ దగ్గర ఎక్కువసేపు స్టే చేయాలి. రిసని మహల్ అంటే రిసని అనమాట. ధవళ కాంతుల్లో ధని నిద నిగగసస అనమాట. ఇక్కడ చిన్న ఆలాపన సాత ధని సగస. తర్వాత నిదురించు నిస సదా అని నిదురించు అన్నప్పుడు నిస సదా అని. జహాపన అన్నప్పుడు ఇక్కడ జహాపన మారుతుంది. దానిద గగ అని వస్తుంది అన్నమాట. అంత ఇక్కడ ఒక చోట మళ్ళీ అంతర్గాంధారం వస్తుంది. మిగతా అన్ని చోట్ల కూడా సాధారణ గాంధారం అంత ఈ రకంగా వస్తుంది అన్నమాట. అంత పండు వెన్నెల్లో వెండి కొండల్లో తాజ్మహల్ ధవళ కాంతుల్లో నిద్రించు జహాపన అనమాట. ఇది ఫస్ట్ చరణం. అంతే. రెండో చరణానికి రాయలేదు, ఒక చరణానికి రాశాను. ఈ రకంగా వస్తుంది. చాలా బాగుంది సాంగ్. అయితే ఏంటంటే బాగా అంతా కూడా అంటే పాడడం కానీ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసడం కానీ లో పిచ్లో అయితే బాగుంటుంది. మంద్ర స్థాయిలో వాయించినా కానీ పాడినా కానీ బాగుంటుంది. అంత చాలా స్మూత్గా సాఫ్ట్గా వెళ్తున్నాడు సాంగ్. నేను ఇంకా కొంచెం పిచ్ రేస్ చేస్తాను, ఇంకా తక్కువలో వస్తుంది. విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో ఆ రకంగా వస్తుంది. అందుకని ఏంటంటే మందస్థాయి కానీ మిడిల్ ఆక్టేవ్ మధ్యస్థాయి కానీ అయితే చాలు, అంత బాగుంటుంది. ఈ రకంగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.